హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ఇంట్లోనే ఈజీగా బొబ్బట్లు ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. దానికోసం ముందుగా ఒక గిన్నెలో నేనైతే ఇక్కడ గోధుమ పిండితో చేస్తున్నానండి. మైదా పిండితో చేస్తారు చాలామంది. నేను ఒకసారి చేశాను. సరే ఈసారి గోధుమ పిండితో చేద్దామని చెప్పేసి నేను ఈసారి గోధుమ పిండి యూజ్ చేశాను. ఒక గిన్నెలో గోధుమ పిండి వేసుకొని దాన్ని మెత్తగా మనం చపాతీ పిండి కంటే కొంచెం స్మూత్గా కలుపుకోవాలి. కొంచెంగా వాటర్ వేసుకుంటూ మన పిండిని కలుపుకుంటూ ఉండాలి. మనకి చపాతీ పిండి కంటే పిండి చాలా స్మూత్గా ఉండాలి. చూసారా, మనకు వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండి అయితే కొంచెం స్టిక్కీగానే ఉండాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుని 5 నిమిషాల పాటు పిండిని మరలా మనం ప్రెస్ చేసుకోవాలి. అలా 1-2 సార్లు ఆయిల్ వేసుకుంటూ కలుపుకొని పిండిని అయితే ఒక 5 నిమిషాల పాటు మనం నీట్ చేసుకోవాలి. చూసారా, పిండి అనేది ఎంత స్మూత్గా ఉందో. అలా ఒక 5 నిమిషాల పాటు కలుపుకొని మనం ఆ పైన ఆయిల్ కొంచెం వేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు పూర్ణం పిండి కోసం శనగపప్పుని నానబెట్టుకోవాలి. ఒకసారి కడిగేసేసి వాటర్ వేసి బాగా కడిగేసేసి వాటర్ వేసుకుని మూత పెట్టుకుని పప్పు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడైతే పప్పు చూసారా చాలా స్మూత్గా ఉడికింది. ఒకసారి పప్పు గిన్నెతో మనం మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం బెల్లాన్ని కొట్టుకుని వేసుకోవాలి. ఇంటికి సరిపడా బెల్లాన్ని యాడ్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుని మనం మళ్ళీ పప్పుని ఉడికించుకోవాలి. బెల్లం కరిగి మనకి పూర్ణం పిండి రెడీ అయ్యేలా ముద్ద అయ్యేంత వరకు మనం పప్పునైతే ఉడికించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడైతే పిండి అనేది చూసారా స్మూత్గా బెల్లం కరిగేసేసి మనకి పూత పిండికై రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఎంత సైజ్ అయితే బొబ్బట్లు చేద్దాం అనుకున్నామో దానికి తగ్గట్టుగా మనం ముద్దలు చేసుకుని పక్కన పెట్టుకుంటే మనకి చేయడానికి అనేది ఈజీగా ఉండిద్ది. నేనైతే ఇక్కడ బొబ్బట్ల పిండిలో కొంచెం పసుపు యాడ్ చేశానండి. పిండిని అయితే ఒకసారి కలిపేసేసుకుని చూసారా చాలా అంటే చాలా మెత్తగా ఉంది. మనకి ఎలా ప్రెస్ చేస్తే అలా ఆ షేప్కి వచ్చేలాగా తయారైంది పిండి. ఇప్పుడైతే కొంచెం చపాతీ పిండిని తీసుకుని కొంచెం ప్రెస్ చేసి మనం ముందుగా చేసి పెట్టుకున్న పూర్ణం పిండిని కొంచెం మధ్యలో ఉంచేసేసి చపాతీ పిండిని పూర్ణం మీదకి పైకి మనకి ప్రెస్ చేసుకుంటూ ఎక్స్ట్రా పిండిని తీసేసేసి రౌండ్ బాల్ లాగా మనం చేసుకోవాలి. చేసుకుని పైన పేపర్ పెట్టేసేసి జస్ట్ అలా ప్రెస్ చేస్తే చాలు మన పూర్ణం అనేది చక్కగా పిండి స్ప్రెడ్ అయ్యిద్ది. చూసారా, అరిచేత్తో అలా అన్నట్లయితే మనకి పిండి అనేది ఈజీగా స్ప్రెడ్ అయ్యి చాలా మంచి రౌండ్ షేప్లో అనేది నీట్గా వస్తుంది. పూర్ణం పిండి చపాతీ పిండి కూడా సేమ్ సైజులో పెట్టుకుని మనమైతే బొబ్బట్టు చేసుకోవాల్సి ఉంటుందండి. చూసారా, పిండి అనేది 2 ఒకే సైజులో ఉండి మనం పెట్టుకుంటూ చేసుకోవాలి. బొబ్బట్టును కూడా మనకి అటు ఇటు హై ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకుని చక్కగా బొబ్బట్టుని ఫ్రై చేసుకోవాలి. మనం ఎప్పుడు బొబ్బట్టును అనేది హై ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి. చూసారా, నీట్గా రౌండ్ షేప్లో ఎలా అయితే ఉందో చాలా ఈజీగా చాలా టేస్టీగా ఇంట్లోనే బొబ్బట్లు అనేవి చేసుకోవచ్చు. అంతేనండి, మిగిలిన వాటిని కూడా అలానే ఫ్రై చేసుకుని వేడివేడిగా మనం బొబ్బట్లు అనేది ఎంజాయ్ చేయొచ్చు. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.